గోదరం చడితీరా చూడండి ఫ్రెండ్స్, ఒకటి వెళ్ళింది ఒకటి వచ్చింది. రెండో దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఫ్రీగా కోడి మాసం తోటి మేక మాసం తోటి మాటలో ఎప్పుడు కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసి హెల్ప్ అవుతాడు. వెయిట్ చేసి చూడండి. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అమలాపురం వెళ్తున్నాం. కోటుపల్లి మీదుగా. కోటుపల్లి నుంచి అయితే ఈ విధమైన బ్రిడ్జ్ అయితే ఉండదండి. ఇక్కడ నుంచి పంటి మీద వెళ్ళాలి. బస్సు అయినా, కారు అయినా, బైక్ అయినా అసలు ఖాళీ ఉండదండి. ఇక్కడైతే కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి. కారుకి మనం టికెట్ తీసుకుంటే మనుషులకి తీసుకోక్కర్లేదు. కారుకి 300 అండి పర్సన్కి. అవసరానికనే కదండి, మనం సరదాగా గోదావరిని చూడడానికి, ఆ పంటి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అది కూడా ఆస్వాదించడానికి మనం అయితే ఈ ప్రయాణం చేయాలి. ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ ప్రయాణం చేయండి. చూడు ఫ్యాన్ మనోడు ఆయన చూపించి ఆయన్ని బాబు ఫ్రూటు కుర్రోడు వెనకాల ఉంటాడు చూడండి బ్యాక్గ్రౌండ్లో. అక్కడ అమలాపురంలో మనకి ఏమన్నా ఫ్రీగా కోడి మాసంతో మేక మాసంతో భోజనం పెడితే తిందామని చూస్తున్నాడు. వచ్చిన పంట అయితే వెళ్ళిపోతుందండి. మనం నెక్స్ట్ దాంట్లోకి అసలు ఖాళీ ఉండదు. 2 పంటలు అయితే తిరుగుతూ ఉంటాయండి. అక్కడ ఆ పంట రిటర్న్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుద్ది. కాదు మనం ఇక్కడ కానీ ఓడిపోద్దాం మాటలో ఎప్పుడు కోరుకుంటున్నాం. అయితే చెప్తున్నాడు ఓన్లీ సీయింగ్ వాడతాడు. ఎందుకంటే ఫోర్స్కి వచ్చేది. ఇది వెళ్ళాలి, అది రావాలి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఒకటి వెళ్ళింది ఒకటి వచ్చింది. రెండో దానికోసం వెయిట్ చేస్తున్నాము. చెప్పు రూట్ స్లోలో వద్దు, స్లోలో వచ్చినప్పుడు ఆటో. అయినా ఇది కూడా దొరకదు ఫ్రెండ్స్ మనకి. వచ్చింది కూడా ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోపు ఇక్కడ కుక్క ఉంటుంది, దానితో ఆడుకుందామని వెళ్ళాం. వీళ్ళైతే టికెట్స్ చెకింగ్ చేసేవాళ్ళు, ఇక్కడ నుంచి ఆర్గనైజర్స్ వెళ్ళాం. ఇక్కడైతే చాలామంది వర్క్ చేస్తారండి ఈ పండుగకి. రేక్కాయలు, జనపొత్తులు, సౌక సౌక బాగా సౌక, కుర్రోడు అంతా సౌకే. కావాలంటే తీసుకెళ్ళండి, ఒక 2-3. బండోడి పక్కన కటింగ్ లో తేడొచ్చాను. బండోడు పక్కన లాగొచ్చు కదా, స్పేస్ ఉందా చూడరే. మొదలెడతాం. ఈ పంటి మీద ప్రయాణం చేసినప్పుడు మంచి ఓల్డ్ సాంగ్స్ అయితే వేస్తారు. మంచి సరదాగా అయితే తీసుకెళ్తారు వీళ్ళు. వీళ్ళ వర్క్ని కూడా చాలా సరదాగా చేస్తారు. సరదాగా కూడా ఈ ప్రయాణం చేస్తారు. బట్ ఇదైతే చాలా డేంజరు. కానీ వీళ్ళైతే ఉన్నారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీగా చూస్తారు. ఇక్కడ లైఫ్ జాకెట్లు అన్నీ కూడా ఉన్నాయండి. కూర్చొని సరదాగా వెళ్ళొచ్చు. అన్నీ చూస్తూ పెళ్ళిళ్ళకైనా దేనికైనా ఒక అవసరానికి చుట్టూరు తిరిగి వెళ్ళాలంటే ఒక 25 కిలోమీటర్స్ అబో పడుతుంది. అందుకని చెప్పి పంటి మీద అయితే వీళ్ళు ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరదాగా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రయాణం చేస్తుంటారండి, సరదాగా గోదావరిని అలా చూడడానికి.
ఇదైతే చాలా బాగుంటుంది. వాటర్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ పక్కన సార్లు వెయిటింగ్ చాలా మధ్యలో వాటర్ నన్ను ఫోన్ కోసారా మన ఊళ్ళో లేదు ఎడారిలోకి వచ్చామండి ఇప్పుడు. అమ్మగారు ఈ తప్ప ఇంకేం దొరుకుతలేదు. మంచి కూడా చేప పెడుతున్నారు. జేబులో సరిగా పెట్టుకో. ఈ సైడ్ ముక్తేశ్వరం వస్తుందండి. ఇలా పైకి వెళ్ళాలి. ఎవరా కంగారు పడిపోతుంది. డ్రెస్ బండి ఒకటే అలానే మన వాళ్ళతో బ్రేక్ ఇద్దాం ఉందండి. సవకమంటే సవక బ్రేక్ ఎత్తావా? మూడు కొంటారండి ఫ్రీ. 2 కొంటే 3 ఫ్రీ. బ్రేక్ కుదురున్నాను కాసేపు. అదొక కొనకండి ఫ్రీ. గోత్రం చెప్తీరా